హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మధ్యాహ్నం ఏం తినాలో ఆలోచించి బోర్ కొట్టేసింది నాకైతే. రోజు తిన్న కూరగాయలు తిని అయితే అలసిపోయాను నేను. సరేలే ఈరోజు అయితే మిల్ మేకర్ రైస్ అయితే తినేద్దామని చెప్పేసి నేనైతే నా స్టైల్లో చాలా సింపుల్గా చేసుకుంటున్నానండి. దీనికైతే ఒక ఆనియన్ కట్ చేసుకొని, కొద్దిగా కొత్తిమీర, 2 పచ్చిమిర్చి మధ్యకి చీల్చుకొని కట్ చేసుకోవాలి. వైట్ రైస్ తీసుకొని పక్కన ఉంచుకొని దీంట్లోకి ఎవరెస్ట్ చికెన్ మసాలా కూడా వేస్తాను. గిన్నె పెట్టుకొని దీంట్లోకి ఆయిల్ వేసుకొని, ఆయిల్ వీటెక్కిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి వేగించుకొని, చిటికెడు అల్లం పేస్ట్ వేయాలి, ఎక్కువ వేయకూడదు. దీంట్లోకి పసుపు కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. పసుపు కొత్తిమీర కూడా వేసి బాగా కలిపేసుకొని, మిల్ మేకర్స్ అయితే మనము వేడి వాటర్లో బాగా నానబెట్టుకోవాలి. స్మెల్ రాకుండా ఉంటుంది, మెత్తబడిపోయి చక్కగా ఉంటాయన్నమాట. చూడండి, ఈ విధంగా ఉప్పు కారం కూడా ఆయిల్లో వేసుకొని కలిపేసుకొని కొద్దిగా మగ్గించుకొని ఈ విధంగా ఉడికేంత వరకు ఉంచేసుకొని, దీంట్లోకి మనం తీసుకున్న వేడి రైస్ అయినా పర్లేదు, మిగిలిపోయిన రైస్ అయినా పర్లేదు, ఈ విధంగా కలిపేసుకొని కొత్తిమీర వేసుకొని చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకుంటే మిల్ మేకర్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే